చంద్రబాబు గారి వల్ల మన ఇంటికి కలిగిన నష్టం అది చివరిగా ఉంటుంది. అది దాన్ని మీరు ప్రెస్ చేయగానే ఇట్లా ఒక షీట్ ఓపెన్ అవుతుందండి. మీరు పలానా ఇప్పుడు రామన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మనం రామన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ ఏంటి, నిరుద్యోగ భృతి. రామన్నయ్య దగ్గరికి వెళ్తాం, ఏమంటే మీ ఇంట్లో నిరుద్యోగులు ఎవరినో ఉన్నారా అని అడుగుతాం. ఇంట్లో ఎవరినో ఉంటే ఒకళ్ళు వేసుకుంటాం. తర్వాత తల్లికి వందనం, రామన్నయ్య మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు అని చెప్తాడు, 2 వేసుకుంటాం. అక్కడ రాయంగానే అమౌంట్ వచ్చేస్తుంది. చూడండి అక్కడ చూడండి, అంటే ఊరికే ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి, ఆయనకు వచ్చేస్తాయని చూడమాకండి, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదిగోండి అక్కడ నిరుద్యోగ భృతి దగ్గర మీరు ఎంతమంది, ఇప్పుడు 2 పిల్లలు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో 2 వేస్తారు. ఊరికే 2 వేయనే, ఆ పైన నెంబరే ఫస్ట్ దాంట్లో 2 అనే. ఇక్కడ నిరుద్యోగ భృతి దగ్గర ఆ పైన నిరుద్యోగ భృతి ఈ నా టైప్ లాగే ఉన్నాడు, 2 అనే. ఓకే, కిందకు వచ్చావు, తల్లికి వందనం. ఇంకెవరినో పొట్టోడు చదువుకుంటే 1. కిందకెళ్ళి కింద ఏముంది, ఆడబిడ్డని ఇది. అత్తగారు 60 లోపు ఉందనుకో, కోళ్ళ గారు 30-40 ఉంటుంది కదా, 2 వేయండి. కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళాక ఏముంది, దీపం పథకం. మనకి ఎన్ని గ్యాస్ బండ్లు వచ్చినాయి? మొదటి సంవత్సరం అందరికి కూడా ఇవ్వలేదు, ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 4-5 ఇచ్చారు, ఒక బండి ఇచ్చారు. తర్వాత ఆ బండ మన నెత్తి మీద పెట్టారు. తర్వాత 0 సంవత్సర కాలంలో 3 బండ్ల గాళ్ళు ఇచ్చింది. ఎక్కడో అక్కడక్కడ ఒక బండ, మిగిలినంతా గుది బండ అయిపోయింది. చివరికి ఉచిత బస్సు ఇవ్వలా. దాంట్లో సుమారుగా మన లేడీస్ బయటికి వెళ్ళినా బస్సు ఎక్కినా మహా అయితే సంవత్సరానికి ఒక 500-1000 రూపాయలు అవుతాయి అనుకుందాం. అక్కడ 1000 రూపాయలు వేయండి, 1000 రూపాయలు అయినాయి. కిందే ఉంది మరి పిల్లలకి ఇచ్చారు, పెద్దవాడికి ఇచ్చారు, అత్తగారికి ఇచ్చారు, ఆయన కూడా ఉంటాడు, ఒకటి వేయండి. అక్కడ ఆయన కూడా ఏదో ఒకటి ఇవ్వాలిగా. వేస్తే కూడితే కింద ఎంత వచ్చింది నాన్న, అక్కడ కుర్రాళ్ళు చెప్పండి. కింద మొత్తం అని ఉంటుంది చూడు, నల్లగా ఉంది, ఎంత వచ్చింది? 2,34,000. 2,34,000 చంద్రబాబు గారు ఈ సంవత్సరంలో మనకి ఇవ్వాల్సిన బాకీ అని వాళ్ళకి గుర్తు చేయాలి. ఎవడైనా తెలుగుదేశం వాడు తొలి అడుగు అని మన ఇంటికి వచ్చినప్పుడు అడుగు తర్వాత ఎడుదు కానీ ముందు ఇది ఇవ్వు అని అడగాలి. తొలి అడుగు తర్వాత ముందు అడిగి ఈ డబ్బులు అని మనం అడగాలి. ఎంత ఊపుతో కేరింతలు కొట్టారో అంత ఊపుతో ప్రతి ఇంటికి వెళ్ళాలి బాబాయ్, ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా. ఎందుకంటే మన జనాలు ఎట్లా ఉంటారంటే, మీరందరూ ఇంద్రా సినిమా చూసారా? చిన్న పిచ్చయ్య పెద్ద పిచ్చయ్య అని 2 వస్తారు. చెప్తున్నాను, మామూలు ఉదాహరణకు చెప్తున్నాను. 2 వస్తారు. చిరంజీవి గారు వచ్చి మా బోటు ఎంత రేట్ అండి, ఫిక్స్డ్, దీనికి మించి తగ్గమంటారు. ఓడొస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు, అవునా? ఇంకోడు వస్తాడు, కారోడు వస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు. తర్వాత ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారు, పండిట్ అని, మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళు అక్కడి నుంచి వచ్చారా, వీళ్ళకి ఏ పూజ అయినా ఫ్రీ అంటాడు. తర్వాత ఏం చేస్తారు, మెళ్ళ ఉన్న నగలు లాగేసి నీకెంత 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 నీకెంత. మన చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళు మన నగలన్నీ నగలంటే ఏంటి, 5 ఏళ్ల అధికారం, దాంట్లో మట్టిలో మందులో ఈట్లో అట్లా వచ్చే సంపద. నీకెంత నీకెంత నీకెంత. చివరికి లెక్క తేల్చాక ఎవరు రావాలి? జగనన్న వచ్చాకే లెక్కలన్నీ తేల్తాయి. అది సినిమా కదా, చిరంజీవి గారు తక్కువని వచ్చేస్తాడు. కానీ ఇది సినిమా కాదు, ఇది వ్యవస్థలో మనం వెళ్ళాలంటే జగన్ గారి సైన్యం అని జగన్ గారి జెండా పట్టే ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెద్ద పిచ్చే చిన్న పిచ్చే మోసాలన్నీ చెప్పాలి. చెప్పడానికి మీరందరూ కదలాలి. కదిలి ప్రతి ఇంట్లో మీరు చైతన్యం తీసుకురావాలి. ఏమని, అరే ఆడు మీ ఇంటికి వచ్చే ముందు నేనేం నిన్ను రెచ్చగొడతలా, నీకు చంద్రబాబు చెప్పిందే నిన్ను అడుగుతున్నాను, నేనేం కొత్తది అడగట్లా. సూపర్ 6లో చంద్రబాబు గారు చెప్పింది, నీ ఇంటికి 1,00,000-2 లక్షలు మాట ఇచ్చాడు, ఆ 2 లక్షలు ఎప్పుడు వస్తాయి అని అడుగు, డేట్ అడుగు, లేకపోతే వడ్డీ కట్టుకోనా అని అడుగు అని చెప్పండి. నెలసరి రూపాయి కట్టుకోమంటావా, 2 రూపాయలు కట్టుకోమంటావా, వడ్డీ ఎంత కట్టమంటావా అని అడగమనండి. ఇదొక్కటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి చెప్పాల్సిన పని. ఈ ప్రోగ్రాంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పినవన్నీ మీకు అర్థమైనాయండి? ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చంద్రబాబు గారు అనలేదంటే మనం ఏం చేయాలి? ఏమేయాలి? వీడియో వేసి చూపించాలి. లేదు చంద్రబాబు గారు మాకెంత మోసం చేశారో మాకు తెలియదండి చెప్పండి అంటే ఏం చేయాలి? చిట్ట చివరిగా ఉన్నది
చంద్రబాబు వల్ల నీ ఇంటికి కలిగిన మోసం ఎంత అని చిట్ట చివరిగా ఉన్నది ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఎంతెంత మంది ఉన్నారో చూసుకుంటే ఎంసెట్ ర్యాంక్ మనం హాల్ టికెట్ నెంబర్ కొట్టంగానే ఎట్టా వచ్చేస్తుందో అట్టా వీళ్ళ ర్యాంకులన్నీ వచ్చేస్తాయి. ఎవరి ర్యాంక్ వాళ్ళది సపరేట్ కుటుంబానికి. చిట్ట చివరిగా ఒకటి చెప్పాలనుకున్నా, మీ అందరికీ ప్రోగ్రాం అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు అంటే దారిలో వదిన్ని తీసుకొస్తా, ఆవిడ యూట్యూబ్లో మా వాడు ఉన్నాడు, సొల్లు రవీంద్ర అని వాడు ఉన్నాడు. అతను లేదు నేను చెప్పేది అంటే అతను మాట్లాడే దారిలో వింటా వస్తుంది. అతను ఏమంటాడంటే, జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ ఆయన గారు జెడ్పీ చైర్మన్ గారు లేడీ అయినా కూడా బూతులు మాట్లాడతా వాళ్ళని రెచ్చగొడితే అట్ట అయింది, వీళ్ళే రాక్షసులు అని మాట్లాడుతున్నాడు. ఒకటే అడుగుతున్నాను రవీంద్ర గారు, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, మానవత్వంగా మాట్లాడదాం. మీరు మీ ఇంట్లో వాళ్ళు కారేసుకెళ్తే తాగేసి ఒక 50 మంది నీ కారుని చుట్టుముట్టి ఏమీ చేయని పాపానికి బూతులు తిడుతూ నీ ఇంట్లో ఆడవాళ్ళని, ఒకటే చెప్తున్నా, ఏ ఇంట్లో ఆడపిల్లైనా ఒక తండ్రికి పుట్టంగానే ఏం చేస్తుంది? నేను జాగ్రత్తగా పెరగాలి, మా నాన్న పరువుగా నన్నిచ్చి ఒక ఇంటి వాడికి ఇచ్చి చేయాలి, నేను బతికినంతకాలం గౌరవంగా బతకాలని జాగ్రత్తగా బతికే ఒక ఆడపిల్లని ఎవరు వినకూడని మాట ఎవడైనా అంటే కట్టుకున్న భర్త ఉప్పు కారం తినేవాడు ఎవడైనా చూస్తూ కూర్చుని ఉంటాడా? నువ్వు ఉంటావా అని అడుగుతున్నా. ఒకటే మానవత్వంగా, పార్టీలోదే ఈరోజు రాజకీయాలు ఉంటే రేపు పోతాయి, మానవత్వంగా మాట్లాడండి. ఒక ఆడపిల్లకి ఇంత ఘోరంగా జరిగితే మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి? ఇది మేము ఖండిస్తున్నాం, ఎవడెవడు దీని వెనకాల ఉన్నాడో, పోనీ కుట్ర మేమే చేసామంటే వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనే మాట అనాలి తప్పితే దీంట్లో కూడా రాజకీయాలు తెచ్చి ఇంకా ఆడపిల్లని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతాం ఎంతవరకు సబబు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. అలాగే ఒకటే చెప్తున్నా, నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు కుంగిపోవాలి, తప్పు ఎవడైతే చేశాడో ఆడు కుంగిపోవాలి తప్పితే నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. నీ కంట్లో కారిన ప్రతి కన్నీరుకి దేవుడు కాలమే సమాధానం చెప్పుద్ది అని నీకు ధైర్యం చెప్పు. ఈరోజు నీ వెంట ఇంత కుటుంబం ఉంది. నాకు తెలియదు నీ రక్త సంబంధికులు ఎంతమంది నీకు ఫోన్ చేసి నిన్ను ఓదార్చారో నాకు తెలియదు, కానీ ఈరోజు నీకు ఇట్టా ఇబ్బంది జరిగిందంటే నిన్న నైట్ నీ ఇంట్లో చేరిన కుటుంబ సభ్యులు కానీ ఈరోజు నువ్వు మీటింగ్ పెట్టం కానీ నీ కోసం ఎక్కడికి కదలకున్నా ఇంత కుటుంబం నీతో ఉంది. మీరు ఎక్కడ భయపడక్కల్లా, వెన్ను తిరిగి చూపించక్కర్లేదని వీళ్ళే మీ ధైర్యం, వీళ్ళే మీ కుటుంబం అని మీ అందరికీ. రేపు అన్న రోజు నీకు ఏ కష్టం వచ్చినా నీకు సొంత అన్నదమ్ములు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ నిన్ను ఎంత కాపాడతారో తెలియదు, కానీ నీ కుటుంబం అయిన మేమందరం కూడా నీకు అడ్డుగా నిలబడతాం. మమ్మల్ని దాటే నువ్వు సంచేరుగా రాజకీయాలు చేయి, మమ్మల్ని దాటే నీ దగ్గరికి ఎవడైనా రావాలని తెలియజేస్తున్నాం.